చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభివందనాలు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వాళ్ళు అందరూ కలిసి చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. అంటే ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ దేశంలోనే మీరు ఏమవుతారు? ఆదరింపబడతారు. ఎలాగ ఆదరిస్తాడంట? ఇప్పుడు ఈ తల్లి కూర్చొని ఆ కూతురు అక్కడ ఉంది. ఎలా ఆదరిస్తుంది? ఎక్కడికి పోకుండా, ఎటు తప్పుడు పనులు చేయకుండా, ఏమంటే జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవడానికి ఆ తల్లి ఆరాటపడుతుంది. బాగలేకపోతే ఎత్తుకొని తిప్పుద్ది, పక్కనే కూర్చుంటుంది, ఏమండి బాధపడుతూ ఉంటుంది. తల్లి ఎలాగ ఆదరిస్తుందో మనందరికీ తెలుసు. దేవుడు అంటున్నాడు, ఒకడు తల్లిని ఆదరించినట్టుగా నేను మిమ్ములను ఆదరించాను. ఆదరణ అంటే ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి చూద్దాం. అసలు ఆదరణ అంటే అసలు తెలిసిన వాళ్ళు తెలియదు కదా. ఏదో లోక సంబంధంగా మాట్లాడుకుంటామే తప్ప నిజంగా బైబిల్లో ఉన్నటువంటి వచనాలు, దాని అర్థాలు దరిదాపు 90% పీపుల్కి తెలియవు. వింటారు, వెళ్ళిపోతారు అంతే. బైబిల్లో ఆదరణ అనే మాట 145 సార్లు ఉంది. బైబిల్లోనే కాకుండా హోసన్నా మినిస్ట్రీస్ వారు ఒక పాటను కూడా రాశారు. దాన్ని ఆదరణకర్తవు అనాథునిగా విడువవు అని చక్కని పాట రాశారు. ఎప్పుడన్నా పాడారా మీరు? మాకెందుకండి అట్లాంటి పాటలు? మాకు అలాంటివి నచ్చవు. ఆదరణ కలిగించే పాటలు రాశారు. దేవుని యొక్క ప్రేమలో హెబ్రోన్ సహవాసం వాళ్ళు కూడా ఒక పాట రాశారు. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా ఆదుకొనుము అని ఒక చక్కని పాటలు వాళ్ళు కట్టారు. ఆ పాటలు మనకు రావు. ఎందుకు రావంటే మనకు ఎప్పుడు బ్లెస్సింగ్సే కావాలి. దేవుడి కృప, దేవుడి ఆత్మ, పరిశుద్ధత, పాటలు రావు. దేవుని యొక్క సన్నిధిలో ఆదరించబడాలని ఆశ నీకు ఉన్నట్లయితే, ఆదరణ అంటే ఏంటో తెలుసుకోకుండా ఉన్నట్లయితే జీవితంలో నువ్వు దేవుని యొక్క ఆదరణను పొందలేవు. మనకు తెలియనప్పుడు ఇంకోటి ఎలా పొందుకుంటాం? తెలిస్తేనే కదా పొందుకునేది. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మెసేజ్ అర్థమవుతుంది, కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. రాకపోతే ఏం చేయలేం, ఊరకు కూర్చోటమే. ఇంగ్లీష్ సినిమాలకు వెళ్తే పక్కనోడు ఇంగ్లీష్ వచ్చినోడు నవ్వుతాడు కాబట్టి మనం కూడా నవ్వకపోతే బాగుంటుందని అని మనం కూడా నవ్వుతాం. కారణం ఏంటంటే వీడికి ఇంగ్లీష్ రాదేమని వాడు అనుకుంటాడని. ఫ్యాషన్, ఇమిటేషన్ ఈ రోజున ఎక్కువైపోయింది. కాబట్టి దేవుడు అలాగా చెప్పడం లేదు. ఒక తల్లిని ఆదరించినట్టుగా నేను ఆదరిస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఎవరండి? సిమియోను అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడండి. దేని కొరకంట? ఇశ్రాయేలు ఆదరణ కొరకు. ఒక ముసలాయన, కుర్రాడు కాదు. ఎప్పటి నుంచో మందిరపు సేవ చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు చేస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారు పుడతారు, ఆయన సున్నతి చేయడానికి మందిరానికి తీసుకొస్తారు, ఆయన ఆదరణ కలిగించేటువంటి దేవుడు అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు ఒక సమయం. అంతేకాదు అదే అధ్యాయంలో ఇంకొక ఆమె కూడా ఉంది.
ఆమె పేరు ఆషేరు గోత్రీకురాలైనటువంటి అన్న. ఆమె కూడా యేసు కొరకు, ఈ యొక్క ఇశ్రాయేల్ ఆదరణ కొరకు ఒక ఆయన రాబోతా ఉన్నాడు కాబట్టి ఆయన కొరకు ఆమె 84 సంవత్సరాలుగా పరిచయం చేస్తూ ఉంది మందిరంలో. కనపడిందని ఆ వాక్యం. అన్న అనేటువంటి ఒక ప్రవక్తి ఆమె భర్త చనిపోయిన తర్వాత దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, కన్యాత్వము అంటే సహజంగా ఆడపిల్లలకి 11-12 ఏళ్ళ నుంచి మొదలవుతుంది. అది పరిపక్వత చెందడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టచ్చు. అంటే 15 ఏళ్ళు వేసుకోండి. ఎన్నేళ్ళు భర్తతో కాపురం చేసింది? 7 ఇయర్స్, 7 సంవత్సరాలు. 15 ఏడు ఎంత? లేదు 14 ఏడు ఎంత? 13 ఏడు ఎంత? 20. ఏదైనా అంటే కన్యాత్వం వచ్చేది స్త్రీకి 12-11 ఏళ్ళ నుంచి మొదలవుతుంది. అది పరిపక్వత చెందడానికి ఒక 1 or 2 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే కొంతమందికి ఆ యొక్క మెన్స్ట్రుయేషన్ అనేది లేట్ అవుతుంది. ఒక 1 ఇయర్ పట్టచ్చు, లేదా 2 ఇయర్స్ పట్టచ్చు కొంతమందికి. అంటే ఒక 13-14 ఏళ్ల వయసులో ఉన్నటువంటి అప్పుడు ఆమెకి ఏమైందంట? వివాహం అయిందంట. ఇప్పుడు 7 సంవత్సరాలు, ఒక 20 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఆమెకి పిల్లలు లేరు. గమనించండి, పిల్లలు లేరు ఆమెకి. ఇక ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాలు వేసుకో. ఎంత వయసు ఉంది? 104 సంవత్సరాల వయసు ఉంది ఆమెకి. ఇప్పుడు ఎక్కడుంది? మందిరంలో ఉంది. ఓ విధవరాళ్ళారా, మీరు ఎక్కడున్నారు? దేవుడు పరిచర్య ఉందా? ప్రార్థన ఉందా? లేదు. కానీ ఇవి మాత్రం ఆ యొక్క యేసుక్రీస్తుని చూడాలనే ఆశతో మరి ఎట్ట తెలుసు ఆమెకి? యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారు, అతను ఇశ్రాయేలుకి ఆదరణకర్తగా ఉంటాడు అని చదివింది. యెషయా గ్రంథం అంటే పాత నిబంధన. అంటే ఇవి పాత నిబంధన భక్తురాలు. ఎవరి కోసం? ఇశ్రాయేల్ ఆదరణ కొరకు ఒక అతను రాబోతూ ఉన్నాడు. అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియులు ఆలోచన చేయండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. దేవుడు యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు ఇక్కడ, ఆదరణకర్తను ఎవరిని పంపుతాడంట? ఆదరణకర్తను. నిన్ను ఆదరించేవాడు. నేను ఉన్నాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతే కానీ ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. నేనున్నప్పుడు అతను రాడు, ఎందుకంటే నేను నిన్ను ఆదరిస్తున్నాను. ఒక తండ్రి ఏడుస్తూ ఉన్నాడంట ఒక కూతురు గురించి. ఏమని అంటే, అయ్యా దీనికి ఎవరూ లేరు, మరి ఇది ఎలా బతుకుతుందో సమాజంలో, నేను పోతే ఈ పిల్లని ఆదరించేవారు ఎవరు అని ఏడుస్తున్నాడంట తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలాగే, నేను వెళుతున్నాను, దిగులు పడబాకండి, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తా ఉన్నాను, అతను నీ దగ్గరకు వస్తాడు. ఎవరు ఈ ఆదరణకర్త? 26వ వచనం. 26వ వచనం. ఆదరణకర్త అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. తెలుస్తూ ఉందా మీకు? ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు, కనికరిస్తాడు, కాపాడుతాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అనేకమైన అద్భుతాలు చేస్తుంది పరిశుద్ధాత్మ. ప్రియులారా, 15వ అధ్యాయము 26వ వచనం కూడా చూడండి. 15:26. ఎవరండి ఆదరణకర్త? సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. నీ దగ్గర ఉందా? అది రక్షణ పొందారన్నావు. దేవుడు చెప్తున్నాడు శిష్యులతో, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే నీ పాపములను ఒప్పింపజేస్తుంది. వచ్చిందా నీ దగ్గరికి పరిశుద్ధాత్మ? ఆదరణకర్త వచ్చాడా నీ దగ్గరికి? ఆదరణకర్త అని మినిస్ట్రీస్ పేరు పెట్టుకుంటే కుదరదు. అటువంటి ఆదరణ నీకు కలిగిందా? పేర్లు కాదండి కావలసింది. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఆదరణకర్తను పంపిస్తాను. అయితే ఆదరణకర్తను స్వీకరించే స్టేజ్లో నువ్వు ఉన్నావా? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి ఆత్మ అంటే నీ పాపమును ఒప్పించేసేటువంటి ఆత్మ. ఇలాంటి ఆత్మ నీ దగ్గరికి వచ్చిందా? బైబిల్ లోతుగా తెలియకపోతే పైపైన కొట్టుకుపోతాం. 2 ముక్కలు చెప్పడం చాలా ఈజీ, కానీ వాక్యం అంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందరికీ రాదు. దేవుడు ఆత్మ ఉంటే తప్ప. 90% మందికి ఆత్మ లేదు. విశ్వాసులకి ఏం చెప్తున్నారో తెలియదు, అర్థం చేసుకోరు. ఏదో చెప్పారండి ఈరోజున, అర్థం కాలేదు, మాకు అర్థం కాదు. జ్ఞానం లేని వారికి వాక్యం అర్థమవుతుందా? అవ్వదు. జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలి. జరుగునుగాక జరుగునుగాక. 20 సంవత్సరాల క్రితం నుండి ఒక కుటుంబం గురించి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ సంఘంలో చాలామంది కుటుంబాలు చేసామనండి. కానీ 25 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆ కుటుంబంలో రక్షణ రాలేదు. పేర్లు చెప్పలేండి, మీకే తెలుసు ఎవరో. ఏ కుటుంబాలు వాళ్ళు 25 సంవత్సరాలైనా కూడా కుటుంబం రక్షణ పొందకుండా ఉన్నది అంటే ఎవరు రాలేదు మీ దగ్గరికి? ఆదరణకర్త మీ దగ్గరికి రాల. సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరికి రాల. పరిశుద్ధాత్మ అనేటువంటి ఆత్మ మీ దగ్గరికి రాల. అందుకనే ఎవరు రక్షణ పొందట్లేదు ఇళ్లలో వాళ్ళు. నువ్వు ఒక్కదానివే రక్షణ పొందితే, నువ్వు ఒక్కదాన్నే రేపు దేవుడు వచ్చేసేసి లేదు ఈ రాత్రికాలం వచ్చి నిన్ను తీసుకుపోతే, మీ ఆయన్ని విడిచిపెడితే, నీ పిల్లల్ని విడిచిపెడితే, నీ యొక్క అత్తమామల్ని విడిచిపెడితే, నీ అమ్మానాన్నని విడిచిపెడితే పైకి పోతూ ఏడుస్తావా? ఏడుస్తుంటావా? అయ్యా పాస్టర్ గారు చెప్పారు, వాక్యం విన్నాం, మేమే లోబడలేదు, మేమే సరి చేసుకోలేదు, మేమే కుటుంబం అంతా రాలేదు అని ఏడ్చినా విడవబడతానే ఉంటారు. లేదు, అయిపోయింది అవకాశం. నీకు నీ సేవకుడు ఎన్నో మార్లు చెప్పాడు కదా, నువ్వు వినలేదు. నువ్వు నీ బాధ్యతను విస్మరించావు. నా కుటుంబం అంతా దేవుళ్ళో ఉండాలని యెహోషువ ప్రార్థన చేసినట్టుగా నువ్వు ప్రార్థన చేయలేదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామనే మాట మా కుటుంబంలో నెరవేరాలనేటువంటి ఆశ లేకుండానే సరదాగా చర్చికి వచ్చిపోతా ఉన్నావు. దేవుడు అంటా ఉన్నాడు. 16వ అధ్యాయం 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను రాసిన సువార్త. చనిపోతేనే కానీ ఆదరణకర్త రాడు. నేను వెళ్ళాలిరా బాబు, తప్పదు, ఈ లోకంలో ఉండేవాడిని కాదు, నేను ఈ లోక సంబంధిని కాదు, పరలోక సంబంధిని. నా తండ్రి వద్ద నుంచి వచ్చాను, మళ్ళా నేను నా తండ్రి వద్దకు వెళ్ళాలి. ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయంలో రాసినట్టుగా ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి మళ్ళా అక్కడికి చేరుకోవాలి. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను రా, వెళ్ళిపోతాను తప్పదు, చనిపోతాను తప్పదు, కానీ మిమ్మల్ని ఆదరించడానికి నేను ఒక ఆత్మని పంపిస్తాను. ఇప్పుడు మన మధ్య ఆదరణకర్త ఉన్నాడా లేడా? మరి ఆదరణకర్త ఉంటే పరిశుద్ధాత్మ ఉండాలి కదా, ఉందా? పరిశుద్ధాత్మ ఉంటే సత్యస్వరూప ఆత్మ రావాలి కదా, వచ్చిందా? అంటే నువ్వు సత్యం మాట్లాడతావా మందిరంలో? మీ కుటుంబంలో ఈ వారంలో జరిగిన సంగతులని చెప్పగలవా నిక్కచ్చిగా? అయ్యా ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. మేము క్రీస్తుని వెంబడిస్తూనే మళ్ళీ అన్యులను కూడా వెంబడిస్తూ ఉంటాం. మేము అన్యులు పెట్టింది కూడా తింటూ ఉంటాం, అన్యుల యొక్క కార్యక్రమాలకి వెళుతూ ఉంటాం. చెప్పగలవా సాక్ష్యం? చర్చికి వస్తావంతే, నీలోకి ఏం రాలేదు? ఆదరణకర్త రాల. నీలోకి ఏం రాలేదు? పరిశుద్ధాత్మ రాల. నీలోకి ఏం రాలేదు? సత్యస్వరూపాత్మ రాల.
కాబట్టి నువ్వేం చేస్తావు? వాటన్నిటిని మరుగు చేస్తావు. చాలామంది సేవకులు డబ్బు కోసమే సేవ చేస్తూ ఉన్నారు, ఆత్మల కోసం సేవ చేయట్లా. చాలామంది ఇలాగ మనం గద్దిస్తూ ఉంటే చర్చికి రారేమో, నాకు వచ్చే ఆదాయం పోద్దేమో. ఆదాయం చూసుకుంటున్నాడే కదా తప్ప సేవకుడు ఆత్మ పరలోకానికి పోతుందా లేదా, ఆత్మ నశించిపోతుందా లేదా అని పట్టించుకోవట్లేదు ఈ రోజున. ఇలాంటి సత్యస్వరూపి ఆత్మ నాకు కావాలని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? పరిశుద్ధాత్మ నా మీదకి రమ్ము అని అడిగేవాళ్ళు ఎంతమంది? ఎవరు అడిగినట్టు నేను చూడాల. పరిశుద్ధాత్మ నాలోనికి రా, మాలోనికి రా, మా సంఘంలోనికి రా, మా కుటుంబంలోనికి రా అని అడిగేవాడు వేరు. ఈ రోజున చర్చికి వస్తాం, కానుకేస్తాం, కొంతమంది అయితే వేయరు కూడా. నేను చూస్తూ ఉంటాను, కానుక పట్టేటప్పుడు ఆ గతంలోనే నేను చూశాను. భర్త అక్కడ కూర్చుంటే భార్య ఇక్కడ కూర్చుంటే ఇద్దరిది ఎవరి రక్షణ వాళ్ళదే కదండి, ఎవరి డబ్బులు ఎవరి కానుకలు వాళ్ళే వేయాలి కదండి. కానీ ఏమి ఇక్కడ నుండి చెయ్యి పెట్టి అంటది, ఆడింటి చూస్తాడు, నేను వేసాను నువ్వు వేయి బాగా. ఇంత తెలివి కలిగిన ఆడవాళ్ళు ఉన్నారండి ఈ మందిరంలో. అప్పుడు సీసీ కెమెరాలు లేవు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను, అప్పుడు వాళ్ళు ఇప్పుడు రావట్లేదు. లేదంటే ఇటు నుంచి కనుక కానుక పట్టడానికి వెళితే మగవాళ్ళ వైపు నుంచి ఆడవాళ్ళ వైపు వచ్చేలోపు భార్యతోటి అంటాడు, నేను వేసేసాను వేయి బాగా. పిల్లలు వచ్చినా సరే వేయాలండి దేవుడి సన్నిధిలో. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నువ్వు దేవుడి సన్నిధికి ఉత్త చేతులతో రాకూడదు. వచ్చావా ఆశీర్వాదాలు పోయినట్టు. అంటే ఏంటి పాస్టర్ డబ్బులు ఇవ్వాలా? మేము నేను అడగట్లేదమ్మా, దేవుడే అడుగుతున్నాడు. నా సన్నిధిలోనికి ఒట్టి చేతులతో రావద్దు. చూస్తారా వాక్యం చూడండి, ద్వితీయోపదేశకాండంలో 2-3 పర్యాయాలు మనకి కనపడుతూ ఉంటుంది ఈ మాట. ఒట్టి చేతులతో నీవు ప్రభు సన్నిధిలో కనబడితే మరి వచ్చే ఆశీర్వాదం ఎవరైనా సరే అలాగా రాకూడదు. వచ్చి మాటలు మాట్లాడుకోవడానికి కాదు దేవుడి సన్నిధి, ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 21వ వచనం, జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఏమిచ్చి పంపుతాడో తర్వాత నిర్గమాకాండం 23:15 చివరి వచ్చిన చదవండి. నా సన్నిధిని ఎవడను 23:15 చివరి మాట, నా సన్నిధిని ఎవడను ఒట్టి చేతులతో కనపడకూడదు. దేవుడు ఆజ్ఞ అర్పిస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమలో ఒట్టి చేతులతో దేవుడి సన్నిధికి కనపడకూడదు అనేది వాస్తవం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 16-17 చదవండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనం, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక. ఎలా కనపడకూడదు? ఏమండి, కానుక వేయమని నీ దగ్గరికి వస్తుంటే ఇట్టంటుంది ఒక, అంటే నేను వెయ్యను పో, ఒట్టి చేతులతో వచ్చిందన్నమాట. ఏమండి, పాటలు పాడతావా, పరిచయం చేస్తున్నావా, వాక్యం చదువుతున్నావా? ఏమండి, మరి దేవునికి ఇష్టంగా జీవించాలనుకుంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్పలేదు ఈ మాట. కాబట్టి నువ్వు ఒట్టి చేతులతో వస్తుంటే దేవుడు కూడా నీకు ఆత్మనివ్వడు. ఎవడు ఎందుకు ఇస్తాడండి? ఎలాగిస్తాడండి? ఎవడు? దేవుని యొక్క ప్రేమ. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం, 9వ అధ్యాయం 31. పరిశుద్ధాత్మ ఏం కలగజేస్తాడో చెప్తా ఉన్నాడు బైబిల్లో పౌలు. పరిశుద్ధాత్మ మీకు ఆదరణను కలగజేస్తాడు. చదవండి 9:31. ఎవరాత్మ ఆదరణ? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. నీకు ఏ ఆదరణ కావాలి? మనుషుల ఆదరణ, బంధువుల ఆదరణ, స్నేహితుల ఆదరణ, కొలీగ్స్ ఆదరణ,
దేవుడు ఆదరణ కావాలా? ఒకతను ఒంటరిగా కారు నడుపుకుంటూ వెళుతూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, అనుకోకుండా బండి బాగానే ఉంది, చాలా దూరం నడిచింది, ఒక దరిదాపు 100 కిలోమీటర్లు నడిచింది, ఆగిపోయింది. పాత రోజుల సంగతి చెప్తున్నా, ఇప్పుడు రోజుల కాదు, పాత రోజులు. ఇప్పుడు రోజుల్లో మనము రోడ్ అసిస్టెన్స్ అని మనం కాల్ చేస్తే అక్కడ దగ్గర ఉన్నటువంటి మెకానిక్లు ఎవరో వస్తారు, మనం లొకేషన్ షేర్ చేస్తే వచ్చేస్తారు వితిన్ లిమిట్స్లో ఉంటే. పాత రోజుల్లో లేదు. మరి కారు ఆగిపోయింది, బండిలో మనుషులు ఉన్నారు, అల్లాడిపోతూ ఉన్నారు, ఏసీ వేసుకొని పోతున్నారు, అల్లాడిపోతూ ఉన్నారు. బయట ఎండ తీవ్రంగా ఉంది. కానీ గంట అయింది, ఎవడు ఒక్కడు కూడా ఆపట్ల. 2 గంటలైంది, ఆగట్ల. పిల్లలు అల్లాడిపోతున్నారు, తెచ్చుకున్న బిస్కెట్లు అయిపోయాయి. ప్రియులారా, ఆలోచించి ఇంతలోకి ఆ ప్రాంతంలో ఒక అడుక్కునేవాడు వస్తూ ఉన్నాడు. ఆ అడుక్కునేవాడు ఎక్కడ అడుక్కొని వచ్చి ఆ యొక్క రొట్టె ముక్కలు తింటూ ఉన్నాడు. వాడు హ్యాపీగా కూర్చొని ఒక చెట్టు కింద. పిల్లలు ఆకలికి ఆగలేరు కాబట్టి వాళ్ళు చూశారు, చూసి అన్నారు, డాడీ 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 అని అడుగుతున్నారు. లేదు, ఆహారం లేదు. ఒక 2 గంటల నుండి వెళ్ళిపోతారు వాళ్ళు ఊరు, కానీ వెళ్ళలేకపోయారు. కానీ ఎవరు డబ్బున్న వాళ్ళు, బండ్ల మీద వెళ్తున్న వాళ్ళు ఎవరు కారు ఆపారు. వీళ్ళు పిల్లలేమో పోయి చెట్టు కింద కూర్చున్నారు, ఇతను ఒక్కడే చేయి ఊపుతున్నాడు. వాళ్ళు అనుకున్నారు వీడేమో దొంగేమో, వీడేమో డెకాయిటేమో అని భయపడుతూ ఎవరు ఆపట్లేదు. మరి చూడటానికి బాగానే ఉన్నాడు మనిషి, కానీ దొంగలు కూడా అలాగే ఉంటారు. అందులోకి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. రొట్టె తింటున్నాడు అడుక్కునేవాడికి పెట్టే రొట్టె ఫ్రెష్ పెడతారు ఎవరన్నా? నాకు తెలిసి ఎవడు పెట్టాడు. వాళ్ళ ఇంట్లో ఈరోజు తెచ్చుకున్నది మిగిలిపోతే వాళ్ళు ఇస్తారు మొక్కలు. ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. పిల్లరా, దేవుడి యొక్క మహాకృపలో తండ్రి మనసు చంపుకొని, ధనవంతుడు, కోటీశ్వరుడు, ఆ కారే అవుతుంది కనీసం లక్షల్లో, కానీ అతని దగ్గర ఏం లేదండి, ఆహారం లేదు. పిల్లరా, వాడేదో పాడైపోయిన బాటిల్లో నీళ్లు తెచ్చుకున్నాడు. రోడ్డు మీద బారేస్తాం కదా మనం, ఆ బాటిల్లో నీళ్లు తెచ్చుకున్నాడు. ఆ అడుక్కున్నది రొట్టె తెచ్చుకొని తింటా ఉన్నాడు అడుక్కునేవాడు. మనసు చంపుకొని పిల్లల కొరకు, పిల్లల ఆదరణ కొరకు ఈ డబ్బున్నటువంటి ఈ యొక్క మనిషి అతని దగ్గరికి పోయి అడుగుతా ఉన్నాడు, అయ్యా ఒక్క రొట్టె ముక్కి మా పిల్లల కోసం, ఒక్క రొట్టె ముక్కి అయ్యా మా పిల్లల్ని ఆదరించయ్యా అని అడుక్కునేవాడు అడుగుతున్నాడు. అడుక్కునేవాడు అంటున్నాడు, లేదు లేదు, నేను బతకటానికి ఈ రొట్టె ముక్కే నా దగ్గర ఉంది, నేను ఇవ్వనే అన్నాడు. అయ్యా కొంచెం ఒక్క రొట్టె ముక్క నీ అయ్యా అని అడుగుతున్నాడు ఇతను. వెంటనే జోబులో నుంచి కట్టలు డబ్బులు తీశాడు, పర్సులోంచి డబ్బులు తీశాడు, ఇవన్నీ తీసుకోయ్యా. అతను అంటున్నాడు, ఈ డబ్బు నన్ను బతికించదు, ఇప్పుడు నేను తినకపోతే చచ్చిపోతా, 2 రోజుల నుంచి ఆహారం లేదు, ఏదో ఒక తల్లి పెట్టింది రొట్టె ముక్క, నీ డబ్బులు నాది, నేను తినలేను, ఈ రొట్టె ముక్క తింటే బతుకుతా. ప్రియులారా, పిల్లల్ని చూపించాడు. అతను తింటున్నాడు అప్పటికే రొట్టె. చూసి అనుకున్నాడు, ఆ డబ్బులన్నింటినీ తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్డలో కట్టి ఇసిరాడు, నాన్న మీద కొట్టి, అదే ఆ యజమానుడి మీద కొట్టేసేసి అతను అవతల రోడ్డు నుంచి యువతల రోడ్డులో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వచ్చి తిన్నాడు. ఎంగిలిగా ఉంది రొట్టె ముక్క. భార్య, పిల్లలు ఆశపడి ఇవ్వు ఇవ్వు అని అడుగుతున్నారు, చచ్చిపోతాం మేము. అతనికి ఆదరణ కలిగింది, అడుక్కునేవాడికి ఆదరణ కలిగింది. పోనీలే, వీళ్ళు అడుక్కోలేరు అక్కడికి పోయి, నేను మళ్ళా ఊర్లోకి పోయామని అడుక్కుంటే ఎవరన్నా పెడతారు నాకు, వీళ్ళు అడుక్కుంటే బెటరు అని రొట్టె ముక్కలు ఇచ్చేసి
ఆ వాటర్ బాటిల్, మురికి వాటర్ బాటిల్, నలిగిపోయిన వాటర్ బాటిల్ అని నీళ్లు వాళ్ళకి ఇచ్చి అతను డబ్బులు ఇసిరి పారేశాడు, రూపాయి తీసుకోలేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఆలోచించేసావా? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఎవరికి చూసి ఇచ్చాడు? పిల్లలను చూసి ఇచ్చాడు. తల్లిదండ్రులను చూసి ఇవ్వలేదు, కారును చూసి ఇవ్వలేదు, వాడు డబ్బులు ఇస్తాడేమో చూసి ఇవ్వలేదు. ఆలోచించి దేవుడు ఆదరించాడు. దేవుడు ఆదుకునే దేవుడు. 15వ అధ్యాయం అపోస్తలుల కార్య గ్రంథం 30-31. దేవుని యొక్క ప్రేమలో 15వ అధ్యాయం 30-31. ఏమి ఇచ్చారండి? పత్రికని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? లెటర్, ఉత్తరం. ఉత్తరం ఇచ్చారంటండి. దేనివల్ల అంటండి? ఒక ఉత్తరంలో రాయబడిన మాటలు విని ఆదరణ పొందారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఉత్తరంలో రాయబడినటువంటి మాటలు విని వారు ఆదరణ పొందారు. ఏ మాటలు అయ్యి? ప్రభువు మాటలు, దేవుని యొక్క మాటలు. నువ్వు కూడా ఈ రోజున బైబిల్ నీ చెంత ఉంది, ఆదరణ కలిగించే మాటలు ఉన్నాయి అందులో. చదువుతున్నావా? ఆశపడుతున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒక లెటర్ ఒక సంఘాన్ని ఆదరించింది. నీ ద్వారా ఎంతమంది ఆదరించబడ్డారు? నువ్వు దేవుడిని నమ్మావా? అసలు వాక్యం వింటున్నావా? గుర్తుంటుందా? తిరిగి చెప్తావా? ప్రార్థన చేస్తావా? పోనీ ఎలా వస్తుంది నీకు ఆదరణ? 20వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం దాకా ఐతుకు అనేవాడు ఒకడు కనపడతాడు. 20వ అధ్యాయము 7వ వచనం. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోకి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎక్కబడదు. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, నేను తొందరపడకుని అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. చనిపోయి బతికినటువంటి వ్యక్తిని వాళ్ళ బంధువులు, వాళ్ళ తల్లులు చూసంట ఏం పొందారంట? ఇప్పుడు ఈ ఆదరణ ఎవరి ద్వారా వచ్చింది? పౌలు ద్వారా వచ్చింది. పౌలు ఎవరి ద్వారా పొందుకున్నాడు? యేసు ద్వారా పొందుకున్నాడు. యేసు ఎవరి ద్వారా ఆయనలోకి అలాంటి ఆత్మను పొందుకున్నాడు? తండ్రి ద్వారా. నీకు వచ్చిందా ఇలాంటి ఆదరణ? నీ దగ్గర ఉందా అలాగ ఆదరించే శక్తి, బలం? పైన ఫ్యాషన్గా బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ హాయ్ అంటాం కాదండి. చాలామందికి సేవకులు జైల్లో పరిచయం చేస్తారు, హాస్పిటల్లో పరిచయం చేస్తారు, అలాగే స్లమ్ ఏరియాస్ అంటారు. అంటే వాళ్ళు ఊర్లోకి వచ్చి మంచి గుడ్డలు ధరించుకొని తిరగలేని, షాపులకు కూడా వెళ్ళలేనటువంటి కుటుంబాలు ఉంటాయి కొన్ని. వాళ్ళ డ్రెస్ బాగుండదు, చినిగిపోయిన డ్రెస్ ఉండేది. అన్నీ కూడా షెడ్లు, లేకపోతే ఆ పట్టాలు కట్టుకొని ఉండేటువంటి చీకిపోయిన ఇళ్ళు, మురుగు కాలువల పక్కన ఉండే ఇళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తున్నారు ఇప్పటికీ కూడా. కోయాళ్ళ దగ్గరికి, వాళ్ళ భాష మనకు రాదు అయినా చేస్తారు. పోయి పలు దేశాలకు వెళ్ళారు సేవకులు, వాళ్ళకి ఆ భాష రాదు అయినా యేసుక్రీస్తుని బొమ్మల ద్వారా ప్రకటన చేసి వాళ్ళని ప్రభువులోకి నడిపించారు. రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేసిన ఆయన వాళ్ళ భాష ఆయనకి రాలేదు. అప్పుడు ఏం చేయాలి అంటే 2 కర్రలు తీసుకొని ఆ కర్రలకి దారం కట్టేసేసి ఈయన దేవుడు, దండం పెట్టుకోండి, ఈయన రక్షిస్తాడు అని తన భాషలో తను చెప్తున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. బొమ్మల ద్వారా సువార్త చేశారండి.
ఇప్పటికీ అనేక చోట్ల బ్లెస్సింగ్ యూత్ మిషన్ వాళ్ళు ఇలాగా వెళ్ళి ఆ యొక్క దేవుడిని అలాగ కనపరచడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఆ భాష రాని వాళ్ళ దగ్గరికి, ఎరుకల భాష వేరండి, మనకు రాదు. యానాదోళ్ళ భాష వేరు, లంబాడోడి భాష వేరు, ఒరిస్సావాడి భాష వేరు. వాళ్ళ దగ్గరికి పోయి పరిచయం చేస్తూ ఉన్నారు. భాష రాని ప్రాంతాల్లో యేసుని చూపిస్తూ ఉన్నారు. తెలిసిన వాళ్ళ చోట నువ్వు చూపించగలుగుతున్నావా దేవుణ్ణి? ఆలోచన చేయవలసిందిగా కోరుతాను. ఐదుకు ఏమయ్యాడండి? చనిపోయి బతికాడు. ఎవరిలో చనిపోయాడు? లోకల్లో చచ్చిపోయాడు. లోకల్లో అంటే 3 అంతస్తులు ఎక్కాడంట. పిల్లలు ఆలోచించేయండి. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? తోక కూడా లేనటువంటి మనకి, కోక కూడా లేనటువంటి మనకి ఏమండి ఏదో గవర్నమెంట్ ఇల్లు ఇస్తే అబ్బో విర్రవీగిపోతాం. నేను ఒక ఆమె గురించి ఇక్కడ చెప్పాను గతంలో. ఈమె కొన్నాళ్ళ తర్వాత మందిరం మానేస్తుంది అని. ఆమె ఎదురు తిరిగి మాట్లాడింది, నేను ఎందుకు మానేస్తాను అని అంది. దేవుడు చెప్తున్నాడమ్మా, నువ్వు మందిరం మానేస్తావు. దరిదాపు 5-6 ఏళ్ల క్రితం చెప్పా ఈ మాట. ఈరోజు ఆమె మందిరం మానేసి మందిరానికి రావటం లేదు. దేవుడు ఏదేది చెప్తున్నాడో సంఘం గురించి కానీ మనిషి గురించి కానీ ప్రతిదీ జరుగుతుంది. భయపడలేదు సంఘం. పాపంలోనే ఉండడానికి ఇష్టపడుతుంది సంఘం. అందుకే దేవుడికి వచ్చింది కోపం. దేవుడి కోపం ఎందుకు వస్తుందంటే ఆయనలో సరిగా నడవనప్పుడు ఆయన కోపం వస్తుంది. ప్రియులారా, ఇప్పటికే 2 కోపాలు చూశారు ఇశ్రాయేలు. ఒకటి ఐగుప్తులో 400 సంవత్సరాలు, రెండవది బబులోన్లో 70 సంవత్సరాలు, మూడవది వాళ్ళకి దేశమే లేకుండా చేసేసాడు. 1950 సంవత్సరాల పాటు వాళ్ళకి అసలు దేశం లేదు. ఆ మనుషులందరూ దేశంలో ఎక్కడికెక్కడికో చెదిరిపోయారు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి. 1948 సంవత్సరంలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అప్పటిదాకా వాళ్ళు లేరు. పోనీ ఉన్న తర్వాత వాళ్ళకి నెమ్మది ఉందా? ప్రతి సంవత్సరం యుద్ధమే. ఇప్పటికీ యుద్ధంలోనే ఉన్నారు. నెమ్మది ఉందా? లేదు. ఎవరిని అంగీకరించరు? యేసు ప్రభు దేవుడిని అంగీకరించరు. ప్రియులారా, ఆలోచించు. మందిరం ఉందా? లేదు. రాళ్ళకి, పుట్టలకి, చెట్లకి మొక్కకూడదని దేవుడు రాశాడా? నిర్గమాకాండంలో రాశాడు. కానీ ఇప్పుడు ఎక్కడ మొక్కుతున్నారు వాళ్ళు? ఏదైతే దేవుడు వద్దన్నాడు దానికే మొక్కుతున్నారు. యెరూషలేములో కట్టబడినటువంటి గోడలు తీసి చుట్టూ ప్రాకారముగా ప్రహరీ గోడ కట్టితే ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఇవి మా దేవుడి మందిరం యొక్క రాళ్ళు అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి మొక్కుతున్నారు ఇశ్రాయేలీలు. ఈరోజు కూడా నువ్వు కూడా వెళ్ళావేమో, నువ్వు కూడా మొక్కావేమో. నేను కూడా వెళ్ళా ఇశ్రాయేల్. అందరూ అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. టోపీలు పెట్టుకోవాలి, యూదులు కదా. మనం వెళ్ళినా సరే టోపీలు అక్కడ ఉంటాయి. ఆ టోపీలు పెట్టుకొని వెళ్ళాలి అక్కడికి. రానీరు లేకపోతే అక్కడ బారికేడ్లు ఉంటాయి, అక్కడ టోపీలు ఉంటాయి. అలాగే తోరా అంటారు, అంటే బైబిల్ కూడా ఉంటుంది. అయితే మన బైబిల్ ఉండదు, యూదుల బైబిల్ ఉంటుంది. ఆ యూదుల బైబిల్ని తిప్పుకోవాలంట, రౌండ్గా తిప్పుకోవాలి. అంటే అన్ని తోళ్ళ మీద రాసింది. వెళ్ళాం, టోపీ పెట్టుకోవాలన్న. $1 అన్నారు టోపీ పెట్టుకోవడానికి కూడా వాడు అక్కడ ఇస్తాడన్నమాట. ఇచ్చిన దానికి $1 కట్టాలి. $1 అంటే మనకి 80 రూపాయలు. ఒక టోపీ ఎక్కడ కొనుక్కొని పోతే పోవాలా? మనకు తెలియదు అది. సరే అక్కడికి వెళ్ళాం. కానీ అందరూ ఏం చేస్తూ ఉన్నారు? చక్కగా ఆ యొక్క రాయికి మొక్కుతూ ఉన్నారట. ఇలా మొక్కుతున్నారు. నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న రాళ్ళని నేను ఇలాగే మొక్కాను, వీళ్ళు కూడా ఇలా మొక్కుతున్నారేంటి అనిలే అనమాట. వీళ్ళు కూడా మేము మొక్కుతాం, ఇప్పటికీ రాళ్ళకి మొక్కుతారు హిందువులు. మరి వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు కదా. బైబిల్లో అయితే చెప్పాడు కదా 20వ అధ్యాయంలో మీరు దేనికి మొక్కకూడదని. మరి వీళ్ళు యూదులై ఉండి, పాత నిబంధన వారసులై ఉండి
ఎందుకు మొక్కుతున్నారు? ఆ రాళ్ళు దేవుడు మందిరంలో నుంచి తీసిన రాళ్ళే అయినా సరే అవి పవిత్రమవుతాయా? వాళ్ళకి రాళ్ళకు మొక్కుతున్నారు. రాయి యువతల వైపు వీళ్ళు మొక్కుతున్నారు, లోపల వైపు ఏమో ముస్లింలు దాన్ని కాళ్ళతో దంతా ఉన్నారు. దేవుడు అవుతుందా రాయి? బుద్ధి లేదా యూదులకి? సరే, నన్ను కూడా మొక్కమన్నారు. ఆల్రెడీ నేను హిందువు నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను రాయికి మొక్కను, నేను రాయికి దండం పెట్టను, నా వల్ల కాదు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా మనం యెరూషలేముకి వచ్చాం, దేవుడి మందిరం దగ్గరికి వచ్చాం, దేవుడి మందిరంలో రాళ్ళు ఇవి, అవి ఎంతో పవిత్రమైనవి అనేట ముట్టుకుంటున్నారండి రాళ్ళని. మరియు ఒక కాయిన్ డబ్బులు తీసుకొని దానిలో అంట మన కోరికనంట చుట్టి ఆ రాళ్ళల్లో పెడతా ఉన్నారు. మీరు వెళ్ళండి తిరుపతికి, ఇప్పుడు కూడా రాళ్ళల్లో ఆ డబ్బులు పెడతా ఉంటారండి. డబ్బులు పెట్టి ఆ యొక్క కోరికను గుచ్చుతూ ఉంటారు. దాంట్లో మొత్తం కాయిన్స్ ఉంటాయి, మీరు చూస్తూ వెళ్ళండి తిరుపతికి వెళ్తే కనుక. మార్పే ఉంది, హిందువులకి నీకు మార్పే ఉంది. దెర్ ఈజ్ నో చేంజ్, ఏం మార్పు లేదు. ప్రియులారా, దేవుణ్ణి ఎరుగుంటే చదువుదాం. ప్రియులారా, రోమాపత్రిక 1:11 చదివి ఈ సమయాన్ని ముగిద్దాము, ఎందుకంటే చాలా ఇందులో ఉన్నాయి వాక్యాలు. మీరు స్థిరపడవాలని అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. అదండి, ఎవరు ఆదరణ ఇతరులకు కలగజేస్తారో ముందు మాట ఉంది. ఏంటది? విశ్వాసము కలిగిన వారు. విశ్వాసము ఉంచిన వారు ఒకరికొకరు ఆదరణ పొందుతారు. ఏమండి, మీ సేవకుడికి బాగలేదంటగా అని ఎవరో అడిగిందంట. అవునమ్మా, 3 రోజుల నుంచి బాగలేదంట, మరి చూసి వచ్చారా అంటే పోలేదమ్మా. అబ్బా, ఎంత ఆదరణ ఉందో నీకు. ఎవరో అన్ని మనిషి నిన్ను అడుగుతుంది, మీ సేవకుడికి బాగలేదంటగా. అందుబాటులో లేడా? చూడటానికి వీలు లేదా? తలుపులేసారా? రావద్దన్నారా? కానీ నువ్వు ఎవరు పోతారు? చూడన్నమాట, విశ్వసించిన వారు ఒకరికొకరు ఆదరించుకోవాలి. అంటే నీకేం లేదు, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు కానీ నీకేం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే తెలియబడగానే నువ్వు ముందర చూడటానికి వెళతావు, పలకరించడానికి వెళతావు. ఈ మధ్య మాకు ఒక పెళ్ళి కార్డు వచ్చింది, మేము వెళ్ళలేదు. మాకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, పెళ్ళికి కనుక మేము వెళ్ళకపోతే తర్వాత కనుక్కొని వాళ్ళు ఉన్నారా, ఇంట్లో వెళ్ళిపోయారా అని కనుక్కుంటాం. ఎందుకంటే 3 నిద్రలు చేస్తారు కదా సామాన్యంగా, క్రైస్తవులు కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఏంటంటే 3 నిద్రల, ఎందుకో నాకు తెలియదు. ఎందుకు పోవాలి నిద్రలు? 3 నిద్రలు. అత్తగారింటో 3 రోజులంట, అమ్మగారింటో 3 రోజులంట. ఎవడు పెట్టాడు? ఈ బైబిల్లో ఉన్నాయా? పెళ్లి చేసుకున్న తర్వాత 3 నిద్రలు పోమని రాసిందా? నువ్వు క్రైస్తవురాలుగా, నువ్వు క్రైస్తవుడుగా అన్నిలో ఆచారాలు ఎందుకు పాటిస్తా? వాళ్ళు చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? బైబిల్లో రాసిందా? లేదు. మరి అది ఎవరిది? అనిలది. అనిల్ ఎందుకు చేస్తున్నావు? మనం ఉంటుంది అనిల మధ్య కదా. ఒక ఆమె పెళ్ళికి పిలిచింది. పెళ్ళికి పిలిస్తే ఆడవాళ్ళందరికీ కూడా ఆమె పట్టుకొని ఒక గిన్నె పట్టుకొని, వెండి గిన్నె పట్టుకొని ఇట్టిట్ట పోస్తాం. ఏంటది? గంధం. ఏమిటంటే అంటే మేము పెళ్ళికి వచ్చిన దానికి గుర్తట. పెళ్ళికి వెళ్ళి వచ్చిన దానికి గుర్తు గంధం పోయమన్నాడా బైబిల్లో? ఎవరి ఆచారాలు, ఎవరి పద్ధతులు అనుసరిస్తున్నావు? మళ్ళా దేవుడా దేవుడా అంటావు. దేవుడు ఇలాంటి పనులు చేస్తే ఒప్పుకుంటాడా? ఇష్టపడతాడా? లేదు కదా. కొంతమంది కాళ్ళకు పారాణి, చేతులకు పారాణి, నగరం లేకపోయినా పోయి ఒక 5,000 రూపాయలు పెట్టి పనికిరాని నగరాన్ని తెచ్చిపెట్టుకొని మెరిసిపోతా కనపడుతుంది పెళ్లిలో, వీడియోల్లో. అమ్మగారు, అక్క మనం పెట్టుకున్నావే 2 నెలల తర్వాత ఒక ఆమె పోయిందంట. అక్క మనం పెట్టుకున్న భలేగా ఉంది, గొలిసేది ఎంత అయింది అది అందంట.
ఓ ఆసిదాన అదొక పిచ్చిదే, నేనొక పిచ్చిదాన్ని, అదొక పిచ్చిది. పిచ్చోళ్ళు పిచ్చిదాన్ని వేసుకుంటారు. ఏం చేస్తారు ఏమండి? జనాలకు కనపడటానికి పిచ్చోళ్ళు పిచ్చిదాన్ని వేసుకుంటారు. నాకు బట్టనెత్తి వచ్చింది. ఒక ఆయన అంటున్నాడు, విగ్గు పెట్టుకోవచ్చు కదా గారు, బాగా కనపడతారు మీరు అన్నాడు. పెళ్ళికి కూడా పెట్టుకోరు, మా అమ్మాయి పెళ్ళికి. ఒక టీచర్ గారు అడిగారు, విగ్గు పెట్టుకుంటే బాగుండేవాడు ఇక అంటే నా ఒరిజినాలిటీని చూపించడానికి కాదనమాట. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక అమ్మాయి ఆ యొక్క ఒక పాండులో ఆ యొక్క పెంగ్విన్ అనేటువంటి ఫిష్ అదొకటి దాని మీద ఎక్కి డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది. అది అమ్మాయి ఏమండి గత వారం నుంచి వైరల్ అయి తిరుగుతూ ఉంది అది వీడియో. అదే ప్రేమించినటువంటి ఆ యొక్క పక్షి ఆమెని కొరికేసింది, చచ్చిపోయింది. అబ్బో ఎన్ని లైకులో, అయ్యో ఆర్ఐపి అని పెట్టడం, చచ్చిపోయిందని. ఆమె సాక్ష్యమే ఇచ్చింది డైరెక్ట్గా, నేనేం చావలేదు, నేను బతికే ఉన్నాను, ఇదంతా మోసం యొక్క వీడియోలు అంది. ఎలా చేస్తారా అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే మనిషిలాగా, అదే పాండ్, అదే మనుషులు ఉన్నట్టు, అదే వాళ్ళు కేకలేస్తున్నట్టు అన్నీ క్రియేట్ చేయొచ్చు. వైరల్ అయిపోతాం. ఏదండి జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి మోసం చేస్తున్నారు ప్రపంచం మొత్తం అండి. ఇండియా కాదు, వరల్డ్ వైడ్ అది వైరల్ అయిపోయింది. పాపం భలే తొందరగా, తప్పు భలే తొందరగా అండి, నటన భలే తొందరగా వ్యాపిస్తుంది. నిజము నిలకడ మీద ఉంటుందట, అబద్ధం ఆరుళ్ళు తిరిగి వస్తుందంట. అప్పటికి అబద్ధం ఆరుళ్ళు తిరుగుద్ది, నిజం మాత్రం ఇక్కడ నిలకడగానే ఉంది. అసలు అవునా కాదా తెలుసుకునేవాళ్ళు లేడు. మనలాంటి వాళ్ళు చూస్తే నిజమేనేమో అన్నట్టు భలే ఈజీగా ఈ రోజున ఏఐని సృష్టించారు. ఇక ముందు అంటే చర్చిల్లో కూడా సేవకుడు కనపడ్డంట. ఏఐయే అన్ని వాక్యాలు చెప్పుద్దంట, అన్ని పాటలు పాడుద్దంట, అన్నీ అదే చేస్తుంది. కార్లు వచ్చాయి ఇండియాలో కూడా, 4-5 కొన్నారు ఆ కార్లు, ఇంకా రిలీజ్ అవ్వాలా. వితౌట్ డ్రైవర్ ఎక్కడో పార్కింగ్ చేసాం మనం పోతేనే కానీ కారు రాదు మరి. కానీ వీడి దగ్గర ఉన్న రిమోట్ తోటి కార్ని వాడి దగ్గరికి తెప్పించుకుంటాడు. కోట్ల రూపాయల విలువయ్యే కార్లు ఇండియాలో ఇప్పటికే 5-6 ఆర్డర్ చేశారు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు దేవుడు రాకడ దగ్గర పడింది. దేవుడు రాకడా దగ్గర, లేఖనములు కూడా ఆదరిస్తాయి. ప్రియులారా 15వ అధ్యాయం 4వ వచనం రోమాపత్రిక 15:4 చదువుదాం. రోమాపత్రిక ఎక్కడంట? లేఖనముల వలన ఏం కలుగుద్దంట? ఆదరణ. మరి నువ్వు చదువుతున్నావు బైబిల్? లేఖనాలు అంటే అదే. ఈ లేఖనాలు ఏం చేస్తాయట? నిన్ను ఆదరిస్తాయి. ఎవరు అవసరంలా, నీకు తోడలేరు, చూసేవాళ్ళు లేడు. కరోనా టైంలో నాకు ఆపరేషన్ జరిగింది. ఎంతమంది వచ్చారు? 3వ రోజు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు, 4వ రోజు ఇంకా వెళ్ళిపోబోయే రోజు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు. ఏమండి ఒక మందంట వస్తున్నారట కదా ఈరోజు, రేపు చూద్దాంలే అందంట. 3 రోజులు ఉన్నాను. మా బంధువులు కూడా తటపడాయిస్తూ 1-2 వచ్చారు, అందరు రాల. సంఘస్థులు కూడా లక్ష్మి వచ్చినట్టుంది నాకు గుర్తే, రత్న వచ్చింది నాకు గుర్తే, ఇంకెవరు రాలా.
సేవకుడికి బాగలేకపోతే నేను రాలేకపోయావి, విశ్వాసికి బాగలేకపోతే ఏమొస్తాయి కానీ. ఆదరణ, 2 మాటలు ఆదరణ మాట. ప్రార్థన, చిన్న ప్రార్థన. తప్పండి? రాలేవా? దూరమా? కిలోమీటర్ల దూరమా? ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లు కూడా లేదు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్. కుదరలేదు కదా రావటానికి. వాక్యం చెప్తాను, లేఖనాలు నన్ను ఆదరించాయి. వాక్యం చదువుకునేవాడిని. హాస్పిటల్లో ఉన్నా కూడా బైబిల్ ఉండాల్సిందే నాకు. లేదు, బైబిల్ యాప్ ఉంది, దాన్ని ఆన్ చేసుకొని నేను పక్కన పెట్టుకొని వింటూ ఉంటాను. నాకు లేఖనాలు ఆదరణ కలగజేస్తాయి. బైబిల్ చెప్తా ఉంది ఆ మాట. అలాగే 6వ వచనం కూడా చూడండి. ఈ ఆదరణ ఎవరిస్తారు? 6వ వచనం 15:6. ఈ రేఖభావం గలవారే ఏకదేవుగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరినొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆదరణకు కర్త ఎవరు? దేవుడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. దేవుని యొక్క ప్రేమ నీకు అద్భుతంగా అనిపించట్లేదా? ఈరోజు వరకు సరదాగా ఉందా? దేవుని యొక్క ప్రేమలో దేవుడు తల్లిలా ఆదరిస్తాడు. శివుని సహవాసం పాట పాడావు, చాలాసార్లు పాడావు, కానీ గుర్తు రాలేదు కదా. నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. ఎవరయ్యా? ఎవరు ఆదుకోవాలి? నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు. శోధనలో వేదనలో నన్ను విడిచిపోనివ్వకు. కష్టంలో ఉన్నా సరే నన్ను విడిచిపోవద్దు ప్రభు అని ఆదరించయ్యా అని పాట పాడుకున్నారండి. యెసన్న గారు కూడా ఆయన కష్టంలో పాడుకున్న పాట అది. ఆదరణకర్తవు అనాథునిగా నన్ను పిల్లరా. ఎవరు నీ ఆదరణకర్త? ఎవరు నిన్ను ఆదరించాలి? ఎవరి వైపు చూస్తున్నావు? ఎవరిని గణపరుస్తున్నావు? ఎవరికి నీ యొక్క మహిమ, ఆయన మహిమను పొందాలని ఆశపడుతూ ఉన్నారు? దేవుడికి ఇష్టంగా జీవించు, ఆదరించడం నేర్చుకో. దేవుని యొక్క ఆదరణ కూడా పొందుకోవడం నేర్చుకో. సత్యస్వరూపి ఆత్మను కలిగి జీవితాన్ని కొనసాగించడం నేర్చుకో. దేవుడు సహాయం చేసి నిన్ను నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. మోకరించండి, ప్రార్థన.